హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనకి సిప్రి రిపోర్ట్ 2026 అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ప్రతి ఇయర్ కూడా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆయా కంట్రీస్ సంబంధించి డిఫెన్స్ ఎక్స్పెండిచర్, అదేవిధంగా న్యూక్లియర్ వార్ హెడ్స్, నెక్స్ట్ అదేవిధంగా వార్ఫేర్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి అని ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్లో మనకి ఏదైతే గవర్నమెంట్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ సిప్రి రిపోర్ట్కి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్లో మనము అసలు సిప్రి ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయింది, నెక్స్ట్ సిప్రి రిపోర్ట్ 2026 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంది, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూద్దాం. సో మనకి సిప్రి అంటే సింపుల్ గా ఏం లేదండి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక అటానమస్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో 1966 1966లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. స్వీడన్ లోని స్టాక్ హోమ్. మరి ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే, స్వీడన్ లో నిర్విరామంగా 150 సంవత్సరాలు శాంతి నెలకొల్పినందుకు గాను 150 సంవత్సరాలు నిర్విరామంగా శాంతి నెలకొంది కాబట్టి దాన్ని గుర్తుంచుకోవడం కోసం అని చెప్పేసి ఈ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే, ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే ఆయా దేశాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్స్పెండిచర్, ఆయా దేశాలకు సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఖర్చులను, అదేవిధంగా మోడర్న్ వార్ఫేర్ ఏదైతే ఉందో, ప్రస్తుత ఆధునిక యుద్ధ విధానాలు ఏ విధంగా చేంజ్ అవుతున్నాయని ఒక రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ దేశాలు ఎలాంటి యుద్ధ సామాగ్రిని కలిగి ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఎంతవరకు కలిగి ఉన్నాయని ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది తెలపడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ 2026లో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాంట్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం వార్ హెడ్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్తుంది అంటే 12,187 న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ లో, ఈ 12,187 న్యూక్లియర్ వార్ హెడ్స్ లో 80% పైగా, అంటే 80% పైగా కేవలం 2 దేశాల మధ్యలో ఉండడం జరిగింది. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా USA, నెక్స్ట్ వచ్చేసి రష్యా. సో మనకి కోల్డ్ వార్ టైంలో కూడా ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే ఈ 2 కంట్రీస్ మధ్యలోనే ఉండడం జరిగింది అనమాట. ఓకే, USA రష్యా వద్దనే ఈ 12,187 న్యూక్లియర్ వార్ హెడ్స్ లో 80% వరకు ఈ 2 దేశాలు కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ డిఫెన్స్ స్పెండింగ్ వచ్చేసి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ వ్యాప్తంగా మనకి డిఫెన్స్ స్పెండింగ్ కనుక చూసుకున్నట్లయితే 11 ఇయర్ కన్సిక్యూటివ్ గా పెరగడం జరిగింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ గత సంవత్సరం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకెక్కువగా పెరిగాయి అని చెప్పడం జరిగింది. అంటే అలా వరుసగా 11 సంవత్సరాలు డిఫెన్స్ స్పెండింగ్ అనేది పెరిగింది ప్రపంచవ్యాప్తంగా అని ఈ రిపోర్టు హైలైట్ చేయడం జరిగింది. అదే నెక్స్ట్ వచ్చేసి రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ హైలైట్స్ ఏంటి అంటే 2.9 ట్రిలియన్ డాలర్స్, 2.9 ట్రిలియన్ డాలర్స్ అనేది వ్యయం చేయడం జరిగింది. దీనిపైన డిఫెన్స్ పైన ప్రపంచవ్యాప్తంగా 2025 సంవత్సరంలో 2.9 ట్రిలియన్ డాలర్స్ అనేది ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ కంట్రీ వచ్చేసి 954 బిలియన్ డాలర్స్ తోని, 954 బిలియన్ డాలర్స్ తోని USA ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత యాదృచ్ఛికంగా చైనా సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. చైనా వచ్చేసి 306 డాలర్లతోని, బిలియన్ డాలర్స్ తోని సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. అదే విధంగా రష్యా థర్డ్ ప్లేస్ లో 190 బిలియన్ డాలర్స్ తోని రష్యా థర్డ్ ప్లేస్ లో ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంలో కూడా రష్యా తన యొక్క డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకోవడం జరిగింది. ఓకే, సో అత్యధికంగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి దేశం ఏది? USA 954 బిలియన్ డాలర్స్. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 2025లో మనకి 2.9 ట్రిలియన్ డాలర్స్ అనేది ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇక టాప్ 15 కంట్రీస్, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో టాప్ 15 కంట్రీస్ డిఫెన్స్ పైన ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి టాప్ 15 కంట్రీస్ లో 80% ఎక్స్పెండిచర్
కేవలం ఈ టాప్ 15 కంట్రీస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ $2.9 ట్రిలియన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాంట్లో 80% వరకు కూడా టాప్ 15 కంట్రీస్ అనేది ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇయర్ రిపోర్ట్ లో కొత్తగా ఒక టెక్నాలజీస్ అనేవి ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వచ్చేసి డ్రోన్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుత మోడర్న్ వార్ఫేర్ లో, ప్రస్తుత ఆధునిక యుద్ధ విధానాల్లో ఇవి చాలా ట్రెండింగ్ లో ఉండడం జరిగింది. మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో డ్రోన్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ గా యుఎస్ఏ ఇరాన్ వార్ లో కూడా మనకి డ్రోన్స్ అనేది చాలా కీ రోల్ చేయడం జరిగింది. ఈవెన్ ఆంథ్రోపిక్ సంబంధించినటువంటి క్లాడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని యుఎస్ వాళ్ళు యూజ్ చేశారు అని చెప్పేసి కూడా అఫీషియల్ గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మోడర్న్ టెక్నాలజీ అనేది యుద్ధంలో కూడా వాడడం జరుగుతుంది. రాబోయే టెక్నాలజీ అంతా కూడా అంటే రాబోయేటువంటి వార్ఫేర్ ఏదైతే ఉందో మనకి ఎక్కువగా డ్రోన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన జరగబోతుంది అని ఈ సిప్రీ రిపోర్టు హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ కీ హైలైట్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి 11 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే గత 11 సంవత్సరాలుగా డిఫెన్స్ టెక్నాలజీ పైన ఎక్స్పెండిచర్ అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా $2.9 ట్రిలియన్ ఎక్స్పెండిచర్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ టాప్, సెకండ్ వచ్చేసి చైనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, నెక్స్ట్ రష్యా. అదేవిధంగా టాప్ 15 కంట్రీస్ కూడా 80% ఎక్స్పెండిచర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఇండియా విషయానికి వస్తే నెక్స్ట్ వచ్చేసి ఇండియా వచ్చేసి మొత్తంగా 5th లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ గా నిలిచింది. అంటే ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ రష్యా, 4th వచ్చేసి జర్మనీ ఉండడం జరిగింది, 5th వచ్చేసి మనకి ఇండియా నిలిచింది అనమాట. ఓకే, సో మనకి ఇండియా 2020 సంవత్సరంలో $92.1 బిలియన్ అనేది ఎక్స్పెండిచర్ డిఫెన్స్ పైన పెట్టడం జరిగింది. ఓకే, ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీస్ పైన డిఫెన్స్ స్పెండింగ్ లో $92.1 బిలియన్ అనేది ఇండియా స్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ కనుక చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ వచ్చేసి 8.9% ఉంది. అంటే గత సంవత్సరం 2024తో పోల్చుకున్నప్పుడు 8.9% వరకు తన స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే 190 వార్ హెడ్స్ ని కలిగి ఉండడం జరిగింది. 190, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకంటే చైనా న్యూక్లియర్ వార్ హెడ్స్ లో ఎక్కువగా ఉండడం జరిగింది. 170 వార్ హెడ్స్ తోని మన తర్వాత పాకిస్తాన్ ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇంపోర్టింగ్ మనకి యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో ఆ యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ లో ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ గా ఉంది. ఒకప్పుడు మేజర్ ఇంపోర్టర్ గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇండియా సెకండ్ ప్లేస్ కి పరిమితమైంది. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఉక్రెయిన్ ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ లో ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఎవరు అంటే డిఫెన్స్ సంబంధించి ఉక్రెయిన్, తర్వాత ఇప్పుడు ఇండియా. బేసిక్ గా ఒకప్పుడు ఇండియా అండ్ సౌదీ అరేబియా మీద బేసిక్ గా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ ఉండేవి, కానీ ఇప్పుడు ఉక్రెయిన్ అనేది టాప్ పొజిషన్ లో ఉంది ఇంపోర్టింగ్ ది ఆర్మ్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం 10 గ్లోబల్ లిస్ట్ లో ఏదైతే టాప్ 10 లో పాకిస్తాన్ అనేది లేదు. ఎందుకు ఈ కంపారిజన్ అంటే కంపల్సరిగా మన పక్క దేశం కాబట్టి మనకి ఎప్పటికైనా థ్రెట్ ఉంది కాబట్టి బేసిక్ గా పాకిస్తాన్ కూడా కంపారిజన్ ఓరియంటల్ లో అడిగే ఛాన్సెస్ ఉంది. సో టాప్ 10 లో పాకిస్తాన్ అనేది లేదు. సో దీని యొక్క డిఫెన్స్ స్పెండింగ్ వచ్చేసి మనకి $10 బిలియన్ నుంచి $11 బిలియన్ మధ్యలోనే ఉండడం జరిగింది. అంటే $10 to $11 బిలియన్ మాత్రమే పాకిస్తాన్ అనేది ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సిప్రీ రిపోర్ట్ 2026 సంబంధించినటువంటి హైలైట్స్. ప్రధానంగా యుఎస్ఏ టాప్ పొజిషన్ లో ఉంది. ఫర్ ది ఆల్ టైమ్ రికార్డ్ గా $2.9 ట్రిలియన్ ఎక్స్పెండిచర్ అనేది డిఫెన్స్ పైన చేయడం జరిగింది. ఇండియా వచ్చేసి 5th లార్జెస్ట్ కంట్రీగా ఉండడం జరిగింది అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్. బేసిక్ గా అంతకుముందు ఫస్ట్ లో ఉండేది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ సెకండ్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కంట్రీ ఏది అంటే మనకి చైనా, థర్డ్ వచ్చేసి రష్యా, 4th వచ్చేసి జర్మనీ, 5th వచ్చేసి ఇప్పుడు ఇండియా ఉండడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద హైలైట్స్. సో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎగ్జామ్స్ లలో సిప్రీ రిపోర్ట్ సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతారు. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5th లార్జెస్ట్ ఎక్స్పెండిచర్ గా ఇండియా నిలిచింది. అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ గా ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్.
ఓకే, సో ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.